ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా మిథున రాశి వారికి నవంబర్ 13, 14, 15వ తేదీలో ఊహించని పెద్ద అదృష్టాలు అనేవి మీకు రాబోతున్నాయి. అవి విన్న తర్వాత మీరు చాలా సంతోషపడతారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక రకమైనటువంటి నరకంలో చెప్పుకోలేని బాధలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు అన్నమాట. అలాంటివన్నీ కూడా పోయి మీకు శుభవార్తలు వినడం అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది శుభవార్తలు విని. అలాంటి శుభవార్తలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వినటం అంటే అది మీ యొక్క అలసిపోయినటువంటి మనసుకు, బాధపడేటువంటి ఆ మనసుకి, జీవితం మీద విరక్తిగా ఉన్నటువంటి ఆ యొక్క మనసుకి ఒక మంచి ఊరటనిస్తుంది. అది కూడా ఒకటి కాదండి, 4 అదృష్టాలు అనేవి మీ జీవితంలో రాబోతున్నాయి. కాబట్టి అది ఏంటి మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అది కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా అర్థమవుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ పురుషుడి వల్ల మీ జీవితంలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. అంటే మిథున రాశి వారి యొక్క లైఫ్లోకి ఒక పురుషుడు ఎంటర్ అవ్వటం, లేదంటే ఆల్రెడీ ఉండటమో జరుగుతుంది. మరి అతని వల్ల ఏం జరుగుతుంది, ఆ షాకింగ్ విషయం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది. వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మిథున రాశి వారికి ఏంటంటే ఈ 4 రోజుల్లో అంటే ఈ నవంబర్ 12, 13, 14, 15వ తేదీల్లో వచ్చేటప్పటికి 4 పెద్ద గుడ్ న్యూస్లు అనేవి మీరు వినబోతున్నారన్నమాట. అవి విన్నప్పుడు అంటే గతంలో మీరు పడ్డ కష్టాలు, బాధలు అవి కూడా ఎక్కువ శాతం మీకు ఏంటంటే బయట వాళ్ళ నుంచి వచ్చిన సమస్యల కన్నా కూడా మీ కుటుంబంలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ మనం అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మిథున రాశి గురించి. మిథున రాశి గురించి మనం చెప్పుకోవాలి అంటే చేపలు వస్తాయండి. చేపలు మనం ఎప్పుడు కూడా నీటిలోనే నివసిస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఈ మిథున రాశి వ్యక్తులు కూడా ఎక్కువగా నీటికి సంబంధించినటువంటి పనుల్లో తిరుగుతూ ఉంటారు ఎక్కువగా. అంటే హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, లేదా మొక్కలకు నీళ్లు పోయడం అవ్వచ్చు. ఇలా కొంచెం నీటికి సంబంధించినట్లయితే అంటే మీరు గమనించినట్లయితే మీకు వాళ్ళు ఇదే చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారన్నమాట. అలాగే చేపలంటే ఇక్కడ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక జీవులు అన్నమాట. చేపలు అనేవి ధనానికి గుర్తు. మనకు నిద్రపోయినప్పుడు కలలో కూడా చూడండి చేపలు వస్తే చాలా మంచిది అంటారు. ఇక మీకు వచ్చేటప్పటికీ మొట్టమొదటి శుభవార్త చెప్పుకున్నామండి. ఈ మిథున రాశి వారికి ఏంటంటే గత కొంతకాలంగా మానసికంగా కొన్ని రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో నలిగిపోతూ ఉంటారన్నమాట. అంటే కుటుంబంలోనే కొత్తగా ఇబ్బందులు కలిగించేటటువంటి మాటలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ మీకేంటంటే ఇప్పటి నుంచి కాస్త అనుకూలమైన వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంట్లో కూడా మనకి ఎదుటి వాళ్ళు ఎవరైనా మనల్ని ఒక మాట అంటే అది మనకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మన మాట కూడా ఎదుటి వారికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అది గ్రహించగలిగినప్పుడు ఎప్పుడు కూడా ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. అంటే మాటలు తక్కువ, పనులు ఎక్కువగా ఉండాలి. సరే, పని చేసే శక్తి లేకపోతే చక్కగా దైవనామస్మరణ చేసుకోవాలి. అలా మీకేంటంటే ఇప్పటి నుంచి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండబోతోంది. ఎందుకంటే తప్పులు డిసైడ్ చేయడానికి మనం మానవులం మాత్రమేనండి. ఆ డ్యూటీ భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని నిందించకూడదు, ఎవరిని గబుక్కున ఒక మాట అని మాట్లాడకూడదు. ఇప్పటి నుంచి మీకు వినబడేటువంటి ఆ మొట్టమొదటి గుడ్ న్యూస్ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. దానివల్ల మీరు కొంచెం మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా మీ మీద ఉంటుందన్నమాట. ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్. ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే మిథున రాశి వారికి ఈ మధ్య ఏదైనా కొంచెం పగలాలు, కాళ్ళు జారి పడటాలు, ఇలా పగలడాలు అనేవి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఏదైనా బల్ల మీద నుంచి పడటాలు కానీ, లేదంటే అనుకోని ప్రమాదాలు కొన్ని జరిగిన అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువగా కనిపిస్తున్నాయి కూడా. అవేంటంటే కొన్ని చిన్న చిన్న వాటితో బయటపడతారు. ఆ భగవంతుడి దయ వల్లే మీరు అలా బయటపడుతున్నారు అన్నమాట. లేదంటే ఇంకా పెద్ద ప్రమాదాలు అయితే చాలా వరకు కూడా
ఇంకో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇలాంటి ప్రమాదం జరుగుతుందన్నమాట. కానీ మీ యొక్క మంచితనం వల్ల అవ్వచ్చు, లేదంటే భగవంతుడు అంతటితో మిమ్మల్ని బయటపడేస్తున్నాడని చెప్పుకోవచ్చు. లేదంటే అంటే మీరేమనుకుంటారు, పడ్డాము, చేశాము, బైక్ మీద నుంచి జారి పడ్డాము, లేదా కాళ్ళలో నీళ్లు జారి పడ్డాము, ఇది అది అని చెప్పేసి, కానీ అంతటితో పోయింది. లేదంటే ఇంకా ఎక్కువగా ప్రమాదం జరగాల్సిందనమాట. అంటే చాలా వరకు కూడా మంచం మీద నుంచి లెగవకుండా ఉండాల్సిన పరిస్థితి మీకు తప్పిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది రెండవ గుడ్ న్యూస్. ఇక మూడవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఆర్థికంగా కలుసుబాటు వచ్చే అవకాశాలు అనేవి పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏదైనా చేసే పనుల్లో, ఉద్యోగాల్లో అవ్వచ్చు, వ్యాపారాల్లో అవ్వచ్చు, మీకు మంచిగా సాలరీస్ పెరగటం అవ్వచ్చు, లేదా మీకు వ్యాపారంలో ఏదైనా ఇలా అప్పులు పడిపోయినా, లేదంటే డబ్బులు అనేవి మీ చేతికి అందట్లేదు అంటే ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా చుట్టూతో తిప్పుకున్నారు, విసిగిస్తున్నారు అని చెప్పేసి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్థిక పరంగా అలాంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు మీకు ఇవ్వకుండా ఎవరైతే ఏడిపిస్తున్నారో అలాంటి వారు వాళ్ళంతటా వాళ్ళ మీ డబ్బులు తెచ్చి మీకు తిరిగి ఇచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. మీ ధనం అనేది మీ చేతికి వస్తుంది. మీ ధనం తీసుకొని అది ఎవరు ఎక్కువ కాలం ఉంచుకోలేరు. ఎందుకంటే అలా ఉంచుకోవడం వల్ల దానికి తగ్గ పర్యావసానం అనేది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ అనేది ఉండకూడదు. ఒకరిని దోచుకునేంత ఉండకూడదు. అలా మిమ్మల్ని దోచుకోవాలని చూసే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బందులు అనేవి ఫేస్ చేసి మీ గురించి తెలుసుకొని మీ డబ్బు మీకు తెచ్చి మీ చేతుల్లో పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అన్నమాట. అది చూసి మీరు చాలా సంతోషపడతారు. అలాగే మీకు ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగాల్లో మంచిగా పని కూడా అనుకూలంగా జరుగుతుంది. వ్యాపారాల్లో కూడా మీరు ముందుకు దూసుకు వెళ్లే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. అప్పులు ఏదైనా ఉన్నా చిన్నవి ఆ అప్పులన్నీ కూడా మీరు తీర్చుకుంటారు. గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. ఇక నాలుగవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి మంచిగా బాగుందండి. అంటే ఆ విద్యార్థుల పోటీ పరీక్షల్లో ముందుకు అంటే బాగా మిగిలిన వారికన్నా కూడా మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు మంచి పట్టుదలను కలిగి ఉంటారు. మంచి పట్టుదలను కలిగి ఉండి మేము బాగా చదువుకోవాలి, మేము స్కూల్లో ఫస్ట్ రావాలి, మేము కాలేజ్ ఫస్ట్ రావాలి, చదవటం అంటే చదువుతున్నాం అన్న పేరుతో చదివే విద్యార్థులు కొంతమంది ఉంటారు. కానీ మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు అలా కాదనమాట. వాళ్ళు ఏంటంటే మేము నంబర్ 1గా ఉండాలి, మేము జీవితంలో మంచి స్థాయిలోకి రావాలి, ఒకరి కింద మేము తల దించుకోకూడదు, తల దించుకొని ఉండకూడదు, మేము నలుగురు మా కింద ఉండాలి, మేము నంబర్ 1 పొజిషన్లోకి రావాలి అని చెప్పేసి ఈ మిథున రాశి విద్యార్థులు తపన పడుతూ ఉంటారు. కాబట్టి విద్యార్థులకు మంచి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల సపోర్ట్ కూడా దొరుకుతుంది. కాకపోతే కొంచెం మిథున రాశితో ఉన్నటువంటి విద్యార్థులు ఫ్రెండ్స్ వల్ల కొంచెం అటు ఇటుగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు అనేది మీరు గ్రహించగలగాలి. గ్రహించి వాళ్ళతో మంచిగా బాగా చదివే స్టూడెంట్స్తో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. మంచి మాటలు చెప్పే వాళ్ళతో చెడ్డ మాటలు చెప్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, కానీ అలా అనుకున్న వాళ్ళ పక్కకి వచ్చేసేయండి. వాళ్ళతో మొహమాటాలనేవి వద్దు. మీ తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి. తల్లిదండ్రులు చెప్పినట్టు వింటే మీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. అలాగే మీరు కష్టపడి కూడా చదువుకోవాలి. ఈ 4 గుడ్ న్యూస్లు అయితే మిథున రాశిలో ఉన్నటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వినే అవకాశాలు అయితే గట్టిగా ఉంటాయి. వీటి వల్ల మీరు చాలా సంతోషపడటం అనేది కూడా జరుగుతుంది. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారికి ఈ పురుషుడి వల్ల జరిగేది తెలిస్తే షాకింగ్ అని చెప్పుకున్నాం కదండి. ఆ పురుషుడు వచ్చేటప్పటికి ఎవరు అంటే మిథున రాశిలో ఉన్న వారి జీవితంలోకి చాలా వరకు కూడా సమస్యలతో ముడిపడి ఉంటుంది వీరి జీవితం. అంటే వైవాహిక జీవితం పెద్దగా కలిసి రాదు, పెద్దగా అచ్చుబాటు ఉండదు. అంటే కొంతమందికి, అందరినీ కాదు, కొంతమందికి ఏంటంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఒకరి మాట ఒకరు అసలు ఏకీభవించరనమాట. ఏకీభవించకుండా పదే గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు మంచి మాటలు ఏదైనా చెప్పాలని ప్రయత్నించినా కూడా అవతల వారు వినిపించుకోకపోవడం, అంటే భర్త అవ్వచ్చు, అలాగే వినిపించుకోకపోవడం, అంతేకాకుండా వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఉంటూ ఉంటాయి. అయితే ఇక వీళ్ళ కుటుంబంగా కొంతమంది విడిపోయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కొంతమంది విడిపోయి ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక వీరి కుటుంబ రీత్యా చూసుకున్నట్లయితే బిడ్డల్ని అలా బ్రతికించుకోవాల్సినటువంటి పరిస్థితులు వీరి నెత్తి మీద పడ్డప్పుడు వీరికి ఒక్కసారిగా ఏం చేయాలి అనేది అర్థం కాని పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే వీరు ఏదైనా పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు అనుకోని పురుషుడి పరిచయం అవ్వటం అనేది జరుగుతుంది. అలా బయటికి వెళ్ళినప్పుడు చాలామంది తారసపడుతూ ఉంటారు. సో ఈ సమయంలో వీరికి ఎక్కువగా జరిగేది ఇదే అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ పురుషుడిని మీ జీవితంలోకి రానివ్వకండి. ఇదే మీరు జాగ్రత్త పడాల్సిన విషయం. సో చూసారు కదండి, మిథున రాశి వారు ఈ నవంబర్ 12, 13, 14వ తేదీలో వినబోతున్న గుడ్ న్యూస్లు ఏంటి, అలాగే వీరు ఒక్క పురుషుడి వల్ల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.